దేశంలో రోజు రోజుకు టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. కాలంతో పాటు ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయినా కొన్ని చోట్ల మాత్రం వింత ఆచారాలు, మూఢనమ్మకాలు అనేవి అలానే కొనసాగుతూ ఉన్నాయి. వాటి కారణంగా ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. చదువుకున్న వాళ్ళు సైతం ఇలాంటి మూఢనమ్మకాల భ్రాంతిలో మునిగిపోతున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది హిందువులకు పవిత్ర పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఎక్కువ. ఈ క్రమంలోనే ఎంతో మంది పాపాలు తొలగి పుణ్యం లభించాలని పవిత్ర నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన పుణ్యంతో పాటు సకల రోగాలు నయమవుతాయనే మూఢనమ్మకం కూడా ఈ కాలంలో కూడా ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఇలాంటి మూఢనమ్మకంతోనే ఒక మహిళ ఒక నిండు ప్రాణాన్ని తీసేస్తుంది. గంగా నదిలో మునిగితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ ఓ మహిళ తన మేనల్లుడి చావుకు కారణమైంది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగింది. సుధా అనే మహిళ తన మేనల్లుడు రవితో కలిసి బుధవారం అనగా జనవరి 24న మధ్యాహ్నం హరిద్వార్ వెళ్ళింది. కాగా రవి గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అయితే గంగా నదిలో మునిగితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ హరికి పార్ ఘాటు వద్దకు రవిని తీసుకెళ్లింది. గంగా నది అన్ని రోగాలను తగ్గిస్తుందని, 5 నిమిషాలు బయటకు రాకుండా ఉంటే బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పింది. అలానే రవిని 5 నిమిషాల పాటు నదిలో స్నానం చేయించింది. ఆ సమయంలో సుధతో పాటు మరో 2 కూడా ఉన్నారు. ఇక ఆమె చేస్తున్న పనిని గమనించిన కొందరు వ్యక్తులు జోక్యం చేసుకొని బాలుడిని బయటకు తీసుకురావాలని కోరడంతో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు రవిని నదిలో నుంచి బలవంతంగా బయటకు తీయగా ఆమె వారిని అడ్డుకుని ఒకరిని కొట్టడానికి కూడా ప్రయత్నించింది. కాగా నదిలోంచి బాలుడిని బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. ఆ సమయంలో మహిళ నవ్వుతూ కనిపించింది. పైగా అక్కడున్న వారితో గొడవకు దిగింది. ఆశ్చర్యం ఏమిటి అంటే అందరూ వీడియోలు రికార్డ్ చేస్తూ ఉండాలని, రవి మేల్కొంటాడని ఇది తన వాగ్దానం అంటూ ఆమె వీడియో తీసే వారితో చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుధతో పాటు మరో 2ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను దయచేసి నమ్మకండి. క్యాన్సర్ని క్యూర్ చేసే శక్తి గంగా నదికి ఉంటే క్యాన్సర్ హాస్పిటల్లో అంతమంది రోగులు ఎందుకుంటారు చెప్పండి. మరి మూఢనమ్మకాలతో మేనల్లుడి ప్రాణం తీసిన ఈ మహిళపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.